అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏమండి, మీరు అబద్ధం చెప్తున్నారు కదా? నిజం చెప్పండి. చచా, అదేం లేదు సంధ్య. మీకు అబద్ధం చెప్పడం చేత కాదు, మీ మాట తడబడుతుంది, మీ కళ్ళల్లో తెలియని బెరుకు కనిపిస్తుంది. నా దగ్గర ఏమన్నా దాస్తున్నారా? నా ఆరోగ్యం బాలేదని, అత్తయ్య కోప్పడతారని నా దగ్గర ఏమన్నా దాచిపెడుతున్నారా? అయ్యో, అదేం లేదు సంధ్య, నీ దగ్గర దాచడానికే ఉంది. నిజంగానే రాజేష్ గారికి పెళ్లి చూపులు ఆగిపోయాయి కదా? వింధ్య చెప్పింది నిజమే కదా? సంధ్య, నిజంగానే పెళ్లి చూపులు ఆగిపోయాయి. తర్వాత ఎవరూ రాలేదంట కూడా. చెప్పాను కదా, వాణిగారి కోపం నీటి బుడగ లాంటిది అని. వింధ్య సంతోషంగానే ఉంది. నీకు వింధ్యని చూపించడానికి వాళ్ళింట్లో పరిస్థితి, మనింట్లో పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు విశ్రాంతి తీసుకో. వింధ్యని చూసినా, తనతో ఒక్కసారి మాట్లాడినా నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేనెలాగూ వెళ్ళలేను, మీరే వెళ్ళి ఎలాగైనా తీసుకురండి ప్లీజ్. నేనున్నాను కదా, నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అన్నయ్య, ఇలా ఎక్కువ రోజులు మేనేజ్ చేయలేవు. ఊరంతా రాజేష్ అన్నయ్య పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. కాస్త ఆలస్యంగా అయినా ఇది సంధ్య వదినకి తెలుస్తుంది. చూసుకో, వదిన ఏదైనా భరిస్తుంది, కానీ వింధ్య వదిన విషయంలో తేడా వస్తే ఊరుకోదు. జాగ్రత్త అన్నయ్య. వింధ్య జీవితం చేజారిపోతుందని సంధ్యకి చెప్పలేను. డాక్టర్ మాట అమ్మ మాట కాదని సంధ్యని వింధ్య దగ్గరికి పంపించను లేను. ఏం చెయ్యాలి? ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి వినండి. చెప్తుంటే అర్థం కావట్లేదా? నాకు ఈ ఫోటోషూట్ లాంటివి నచ్చవు. అదేంటి? ఫోటోషూట్ చేసుకోమని మీ అమ్మ చెప్పింది, మీ అత్తయ్య చెప్పింది. దానికోసం ఫోటోగ్రాఫర్ని కూడా పిలిపించారు. ఇప్పుడు ఫోటోషూట్ ఇష్టం లేదంటున్నావు. నాతో మాట్లాడడం లేదు, కనీసం ఫోన్ నెంబర్ కూడా నాకు ఇవ్వట్లేదు. మన ఇద్దరికి పెళ్ళి జరుగుతుందా లేదా? చూడు, నువ్వేం మాట్లాడాలనుకున్నా నాతో కాదు, మా అమ్మతో మాట్లాడు. పెళ్ళికి ముందు ఇలా ఫోన్ మాట్లాడాలు, చాటింగులు చేసుకోవడాలు, ఫోటోషూట్స్ అనేవి నాకు అసలు నచ్చవు. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా పదే పదే మా ఇంటికి వచ్చి నా వెనకాల పడి నన్ను ఇరిటేట్ చేస్తే ఈ పెళ్ళి ఖచ్చితంగా జరగదు. ఇంకొకసారి నువ్వు మా ఇంటికి రావద్దు, అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయొద్దు, అర్థమైందా? ఏంటి మౌనిక సీరియస్గా ఉన్నావు? ఏంటి మౌనిక అలా హర్ట్ అయి వెళ్ళిపోతుంది? ఏం జరిగింది? రాధిక గారు ఉన్నారా? నేను మాట్లాడాలి. ఏం మాట్లాడాలనుకున్నా నాతో మాట్లాడు. ఆవిడతో నీకేం పని? పెళ్లి కూతురుతో మాట్లాడాల్సిన పని నీకేంటి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో మాట్లాడకుండా ఇంకెవరితో మాట్లాడతాడు? వెళ్ళి రాధిక గారిని తీసుకురా. అవతల వాణి గారు ఫోటోషూట్ అరేంజ్ చేశారు. రాజేష్కి రమ్యకి ఫోటోషూట్ జరిగిపోయింది. నాకు నా కాబోయే అమ్మాయి కూడా ఫోటోషూట్ జరగాలి కదా. ఓ బాబా, ఫోటోషూట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? దాని వయసు ఎంత, నీ వయసు ఎంతయ్యా? మీ కాంబినేషన్ చూడలేక చేస్తున్నావు అంటే ఇంకా ఫోటోషూట్ కూడా కావాలా? మీ పిండాకుడు మీ శ్రార్థం కాకపోతే ఇదంతా నీ పిచ్చ. సన్నీ, నువ్వు ఆవేశం తెచ్చుకోకు. ఎంత కాదనుకున్నా కాబోయే పెళ్లి కొడుకు కదా, మనం ఇలా అరవకూడదు. చిన్నర్మై, ఏం మాట్లాడుతున్నారు? అసలు మీ ప్రాబ్లం ఏంటి?
నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నేను ఇంటికి వస్తే తప్పు, అమ్మాయితో మాట్లాడితే తప్పు, పైగా వయసు అంటారు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? సన్నీ, ఆంటీ, మా పెళ్ళికి ఏదైనా అడ్డం ఉందంటే వీళ్ళు మాత్రమే. పెళ్లి కూతురుతో మాట్లాడనివ్వడం లేదు. నేను ఇంటికి వస్తే కూడా వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. రే సన్నీ, ఏంటిది? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు పిన్ని గారు. అమ్మాయికి అబ్బాయికి లేని ప్రాబ్లం నీకేంటి? ఆవిడ అమ్మాయి కాదండి, ఆంటీ. అయినా ఆవిడ వయసు ఎంత, ఇతని వయసు ఎంత? పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు. మీరే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలాగా? పెళ్ళైతే మేం తలెత్తుకుని తిరగలేమండి బాబు. మా పరువు పోతుంది. చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. రే, నువ్వు అసలు నోరు మూసుకుని ముందు లోపలికి వెళ్ళు. ఆంటీ, ఫోటోషూట్ విషయం గురించి తనతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ తను ఇంట్రెస్ట్గా లేదు. అదేంటి? నేను ఆల్రెడీ రాధికకు చెప్పాను కదా. ఇంట్రెస్ట్గా లేకపోవడం ఏంటి? రాధిక, రాధిక! సన్నీ, నువ్వు వెళ్ళి రాధికను రమ్మని చెప్పు. అబ్బాయి వచ్చాడని చెప్పు, వచ్చి మాట్లాడుతుంది. వెళ్ళి పిలవమని చెప్తున్నాను కదా, వెళ్ళు. నా నెత్తి మీద ఏమన్నా కోతులాడుతున్నాయా? నడా. ఆవిడ తప్పు చేస్తుందంటే వినకుండా ఈవిడ ఇంకా సపోర్ట్ చేస్తుంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు పదవే పద. వాడేదో డిస్టర్బ్డ్గా ఉన్నాడు. నువ్వేం ఫీల్ అవ్వద్దు. మీకు ఖచ్చితంగా ఫోటోషూట్ జరిపిస్తాను. మీ పెళ్లి కూడా జరుగుతుంది. నేను మాట్లాడాను. రాధికకి, మౌనికకి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. వయసుకు సంబంధం లేని పనులన్నీ చేస్తుంది. ఏమైందిరా? పెళ్లి కొడుకు వచ్చాడు. వాణి పిన్ని గారు నీకు చెప్పమన్నారు. అయ్యో బాబోయ్, రామొచ్చాడా? అయ్యో, ఇవాళ ఫోటోషూట్ ఉంది కదా, నేను మర్చిపోయాను. తప్పుకో తప్పుకో తప్పుకో. చూడు, ఆవిడ ఆనందం చూడు. వాడితో కలిసి ఫోటోషూట్ చేయించుకోవడానికి సిద్ధపడుతుంది. ఈ అరాచకం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. రా, తల నొక్కు. తల పగిలిపోతుంది. నొక్కు, గట్టిగా నొక్కు, ఇంకా గట్టిగా. వదినా, రాధిక, ఈ పెళ్లి చేసుకోవడం మౌనికకి ఇష్టం లేదా? పాపం ఆ అబ్బాయితో ఫోన్లో మాట్లాడడం లేదు, తనతో అసలు ఫ్రీగా ఉండడం లేదు. ఫోటోషూట్ కూడా ఇష్టం లేదని చెప్పిందంట. అయ్యో అదేం లేదు వదినా, నీకు తెలుసు కదా, మౌనిక కొంచెం రిజర్వ్డ్. అంత ఈజీగా అందరిలోనూ కలవలేదు. ఫోటోషూట్ జరిపించే బాధ్యత నాది. ఈ పెళ్లి దగ్గరుండి జరిపించే బాధ్యత కూడా నాదే. నువ్వేమో రాజేషు రమ్యల పెళ్లి గురించి మాత్రమే ఆలోచించు. నేనేమో రామ్ మౌనికల పెళ్లి గురించి ఆలోచిస్తాను. ఏ ప్రాబ్లం రాకూడదు. అవును, సన్నీ ఏంటి అలా ఉన్నాడు? వాడేదో డిస్టర్బ్గా ఉన్నాడులే వదినా, వాడి గురించి ఎందుకు, వదిలేయండి. అనుకున్న ముహూర్తానికి పెళ్ళిళ్ళు జరిగిపోవాలి. లీగల్గా మనకి ఎలాంటి ఇష్యూస్ రాకూడదు. జాగ్రత్త. అయ్యో వదినా, అవన్నీ నేను చూసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. ఏంట్రా ఇంత చిన్నదానికి వదిన దాకా తీసుకెళ్ళావు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను.
కాదండి, నేనేం అడిగాను? ఆస్తులు అడిగానా, అంతస్తులు అడిగానా? ఫోటోషూట్ గురించి అడిగితే ఇరిటేట్ అవుతూ వెళ్ళిపోయింది. నిజంగా తనకు నేనంటే ఇష్టమేనా? చచ్చా, అయ్యో అలా మాట్లాడుతున్నావేంటి? ఆ, నువ్వంటే ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది? చిచి, ఇష్టం అంట ఇష్టం. నువ్వంటే చాలా ఇష్టం. కలలో కూడా నువ్వు వచ్చేస్తున్నావు. నీలాంటోడు దొరకడం ఎంత అదృష్టమో తెలుసా? అసలు ఎప్పుడు పెళ్లి గడియలు వస్తాయి, ఎప్పుడు మూడు ముళ్ళు వేస్తావా అని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను. నువ్వు మా జీవితాల్లోకి రావడం మా ఉనికి అదృష్టం, ముఖ్యంగా నా అదృష్టం. రామరామా, ఇక్కడుండి ఈవిడ మాటలు వింటుంటే మైండ్ అంతా పాడయ్యేలా ఉంది. వీళ్ళ పిచ్చి పరాకాష్ఠకు చేరుకుంది. వీళ్ళింక మారరు. అయ్యో, నువ్వేం కంగారు పడుకో. నీకు మౌనికకి పెళ్లి జరుగుతుంది. నువ్వు తన మెడలో 3 ముళ్ళు వేసేస్తావు, ఇది పక్క. చూడు, పెళ్లి తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలో ముందు ప్లాన్ చేసుకో, సరేనా? నేను తనతో మాట్లాడాలి. ఇంతకుముందు పలకరిస్తే పలకలేదు. అయ్యో, నువ్వు అవన్నీ ఈ మనసులో పెట్టుకోకు. అన్నీ అవే సర్దుకుంటాయి, ఓకేనా? అయ్యో, నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళు. అది కాదు, మరి ఫోటోషూటు? బా, అవన్నీ నేను చూసుకుంటానని చెప్పాను కదా, అనుకున్నట్టుగానే అన్నీ జరుగుతాయి. నువ్వు మాత్రం కొంచెం టైం ఇవ్వు. ఏదున్నా నాకు ఫోన్లో టచ్లో ఉండు, సరేనా? సరే, మీరు చెప్పారు కాబట్టి నేను వెళ్తున్నాను. బాయ్ 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 బాయ్. జాగ్రత్త. ఓకే. ఇంకొద్దిసేపట్లో నువ్వు పెళ్లి పీటల మీద కూర్చుని ఈ ఇంటికి కాబోయే అమ్మాయి మెళ్ళో తాళి కట్టబోతున్నావు. పెళ్లి కొడుకు మొహంలో సంతోషం ఉండాలే కాని బాధ ఉండకూడదు రాజేష్. అమ్మా, నేను నీ మాట కాదనలేను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. కానీ ఈ పెళ్లి జరిగితే నేను సంతోషంగా ఉండలేనమ్మా. నా మనసులో వింధ్యని పెట్టుకొని వింధ్యని కాదని వేరే అమ్మాయి మెళ్ళో నేను తాళి కట్టాలంటే నాకు నరకంగా ఉందమ్మా. ప్లీజ్. వాడి మొహంలో ఆనందం లేదు. వాడు నీకోసం నా కోసం మౌనంగా ఉన్నాడే తప్ప వాడు లోపల ఎంతగా ఏడుస్తున్నాడో నీకు తెలియదు వాణి. వాడు కీలుబొమ్మ కాదు, ఆటబొమ్మ అంతకంటే కాదు. మనం కూర్చోమంటే కూర్చుంటున్నాడు, నుంచోమంటే నుంచుంటున్నాడు. పెళ్లి కొడుకుగా రెడీ అవ్వమంటే రెడీ అవుతున్నాడు. వాడు మన గురించి ఎంతో ఆలోచించి కట్టుకున్న భార్య కంటే అమ్మా నాన్నే ముఖ్యం అనుకుంటున్నాడు. వాడు మన మాటకి మనకి అంత గౌరవం ఇచ్చినప్పుడు మనం కూడా వాడి మనసుని వాడి ప్రేమని గౌరవించాలి కదా. ఏమైనా ఆప్షన్ ఉంటే. ఇక చాలండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థమైంది. నేను మీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అమ్మాయిని వెతికి పెళ్లి చూపులు చూసి ఓకే చేసి ముహూర్తాలు పెట్టి ఇంకాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు రాజీ పడ్డానికి నేనేమన్నా మూర్ఖురాల్లా కనిపిస్తున్నానా మీకు? ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందే నేను 100 సార్లు ఆలోచిస్తాను. అలాంటిది ఒకసారి నేను నిర్ణయం తీసుకున్నాక
తిరిగి ఒక్క క్షణం కూడా నేను ఆలోచించను. ఈ పెళ్లి జరుగుతుంది. ఆల్రెడీ పంతులు గారు వస్తున్నారు. ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. రాజేష్, నువ్వు పెళ్లి కొడుకుగా పీటల మీద కూర్చుంటున్నావు. రమ్య మెళ్ళో తాళి కడుతున్నావు. ఇందులో ఏ మార్పు లేదు. అత్తయ్య, మీకు చేతులెత్తి వేడుకుంటాను. మీకు అగెయిన్స్ట్గా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళను, లీగల్గా వెళ్ళను. కోర్టుకెళ్ళి నాకు అన్యాయం జరుగుతుందని గొంతు చించుకొని చెప్పను. నా అని చెప్పుకోవడానికి నాకిక్కడ సంధ్య తప్ప నాకెవరూ లేరు. ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. అయినా నేను మీకెదురెళ్ళేంత గొప్పదాన్ని కాదు. ఇది నా జీవితం అత్తయ్య. మంకు పట్టుతో మీరు మమ్మల్ని విడదీయద్దు. నేను చేసింది తప్పే. మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నన్ను మాయన్ని మీరు వేరు చేయొద్దు ప్లీజ్ అత్తయ్య. వేరు చేసింది నేను కాదు, నువ్వు. నీకు ఆల్రెడీ నువ్వు చేసిన తప్పులన్నీ చెప్పాను. సారీ వింధ్య, నీకు ఈ ఇంటి వారసుని కనే అర్హత లేదు. నీకు ఈ ఇంటి కోడలిగా ఉండే అర్హత కూడా లేదు. నువ్వు ఎప్పుడైతే మా నిర్ణయాన్ని ధిక్కరించి మమ్మల్ని హేళన చేసి మాట్లాడావో అప్పుడే నీ స్థాయి ఇంకా తగ్గించుకున్నావు. నీ మీద గౌరవం కానీ అభిప్రాయం కానీ ఏమీ లేవు. నిన్ను తిట్టడం లేదు, కొట్టడం లేదు. మా దారి మేం చూసుకుంటున్నాం. ఈరోజు రాజేష్ మొహంలో ఆనందం లేదు. తాళి కట్టి మాత్రం ఏం ఉద్ధరిస్తాడని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. జీవితమే అన్నీ నేర్పుతుంది. ఒకసారి మెళ్ళో తాళి కట్టిన తర్వాత ఈ రోజు కాకపోతే రేపైనా సర్దుకుని పోతాడు. వాడు నిన్ను మర్చిపోతాడు. కొత్త అమ్మాయి జీవితంలోకి అడుగు పెడతాడు. ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు. కూతుర్నో కొడుకునో కూడా కంటారు. ఒకవేళ పిల్లలు పుట్టే భాగ్యం లేకపోయినా వాళ్ళకి అబద్ధాలు చెప్పి మోసాలు చేసే పరిస్థితి ఇక రాదు. మా ఇంటికి కోడలు కాదు, కూతురు కావాలి అనుకున్నాం. ఆ కూతురు స్థానానికి, మా ఇంట్లో దీపం పెట్టే మహాలక్ష్మి స్థానానికి నువ్వు అనర్హురాలివి. అత్తయ్య, ఇప్పుడు నువ్వు ఎంత బతిమిలాడినా, ఎన్ని కన్నీటి చుక్కలు కార్చినా మా నిర్ణయం మారదు. ఈ పెళ్లి జరగకుండా ఆగదు. ఏమండి, పంతులు గారు వచ్చారో లేదో కనుక్కోవాలి. పెళ్లి వాళ్ళు బయలుదేరారో లేదో ఫోన్ చేసి కనుక్కోండి. ఇంట్లో చాలా పనులున్నాయి, వచ్చేయండి. అత్తయ్య, మావయ్య. సారీ అమ్మా. ఏమండి? భయం వేస్తోంది వింధ్య. పరిస్థితి చెయ్యి దాటిపోతోంది. ఇంకొద్ది క్షణాల్లో ఆ అమ్మాయి మెడలో తాళి పడితే నేను నీకు అందనంత దూరం వెళ్ళిపోతాను. అమ్మ రాజీ పడదు. ఈ సమస్యకి పరిష్కారం లేదు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. పిచ్చెక్కుతుంది వింధ్య. ఏమండి, మీరే ఇలా మాట్లాడితే ఇంకా నేనేం చేయగలను? ఒంటరి
ఒంటరిదాన్ని అయిపోయాను. ఈ సమస్యకి పరిష్కారం చూపించేదెవరు? మన జీవితాల్ని నిలబెట్టేదెవరు? భగవంతుడా, మమ్మల్ని నువ్వే కాపాడు తండ్రి. అబ్బా, నా కూతురికి నా దిష్టే తగిలేలా ఉంది. మమ్మీ, ఇన్ని రోజులకి నా కోరిక నెరవేరబోతోంది. ఈ గడియల కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూశానో. ఎప్పుడో ఈ ఇంటి కోడలు నవ్వాల్సిన దాన్ని, కానీ అవ్వలేకపోయాను. ఈరోజు ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో నేను అడుగు పెట్టబోతున్నాను. నాకు బావ అంటే ఇష్టం కాదమ్మా, ప్రాణం. ఐ లవ్ యూ మౌనిక. ఇక్కడి నుంచి మనిద్దరం హ్యాపీగా ఉందాం. వింధ్య వద్దు, ఎవ్వరు వద్దు. నువ్వు నేను ఈ ప్రపంచాన్ని ఏలేద్దాం. నీ ప్రేమ నాకు కావాలి. మౌనిక, 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 అమ్మా, ఎక్కడికి వెళ్ళావే? బావా నా ఇమాజినేషన్లోకి వచ్చి ఐ లవ్ యూ చెప్పి మనిద్దరం ఈ ప్రపంచాన్ని ఏలేద్దాం అన్నాడు. కలే ఇంత అందంగా ఉందంటే అది నిజమైతే ఎంత బాగుంటుందమ్మా. ఇంకొద్దిసేపట్లో అదే జరగబోతుంది. మమ్మీ, మరి ఆ రామ్ పరిస్థితి ఏంటి? అవతల ఆ పెళ్లి కూతురు రమ్య పరిస్థితి ఏంటి? ఈరోజు రాజేష్ గారి పెళ్ళంట. ఏం చేసేనా ఈ పెళ్ళి ఆపుతాను. నువ్వు గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నేను అక్కడికి వెళ్ళకపోతే నా వింధ్య జీవితం నాశనం అయిపోతుంది. వెళ్తే నీ జీవితం నాశనం అయిపోతుంది. నువ్వెక్కడికి వెళ్ళడానికి కూడా వీల్లేదు.